హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గెనిసిగడ్డ కర్రీ చేసుకోబోతున్నాము. ఇదైతే ఎర్ర గెనిసిగడ్డ అనమాట. ఈ కర్రీ ఎలా చేస్తామనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీటిలో అయితే వాష్ చేసేసుకుందాము వాటర్ పోసుకొని. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఇందులో అయితే మనము ఆయిల్ వేసుకోవాలి. ఒక టమాటా తీసుకున్నాము, అది కట్ చేసుకొని సన్నగా. ఇప్పుడైతే టమాటాస్ వేసుకున్నాం కదా, ఇందులో అయితే మనము సన్నగా తరిగిన గెనిసిగడ్డ అయితే వేసుకోవాలి. గెనిసిగడ్డలో అలానే టమాటా వేసుకున్నాం కదా, ఇంకా మిగిలింది ఆనియన్ అనమాట. ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా కారం, 3 times మొత్తంగా ఒకసారిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి పులుపుకి తగ్గట్టు. ఇప్పుడు మరొకసారి అలా మిక్స్ చేసుకోవాలి మొత్తంగాను. ఇప్పుడు పులుపు, కారం, ఉప్పు బాగా పట్టుంటుంది. స్టవ్ ఆన్ చేసేసి దానిపైన ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే మనము తిరమత దినుసులుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే మనము ముందుగా కలిపి పెట్టుకొని ఉన్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఒకసారి ఇలా కలపెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. ఎంతసేపు అవుతుందా? 10 minutes అలా ఉడికితే మనకు టేస్టీ స్వీట్ పొటాటో కర్రీ సూపర్గా రెడీ అయిపోతుంది. తర్వాత మనము మూత తీసుకొని చూసుకుంటే మన ఎమ్మి స్వీట్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎమ్మిగా ఉంటుందో. మీకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో, చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నాకైతే చాలా బాగా ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.